హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చూపించే ఈ ప్రాన్స్ కర్రీని మీరు కూడా ట్రై చేసేయండి. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నూనె వేడెక్కాక పావు కేజీ రొయ్యలు వేసుకొని పసుపుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నూనెలో ఎంత బాగా వేయితే అంత బాగుంటుంది టేస్ట్. వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకొని ఈ రొయ్యలు తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి. మీకు ఆయిల్ సరిపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా నూనెలో బాగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 టమాటాలను ప్యూరీ చేసుకొని వేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం సాల్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందాక వేయించుకున్న రొయ్యలను తీసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలాలు మొత్తం ముక్కకు పట్టేలాగా బాగా వేయించుకోండి. ఆ తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూతను పెట్టేసుకొని గ్రేవీ దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకుంటే ఎంతో టేస్ట్ అయిన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.